వెల్కమ్ టు BRK ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ ప్రియా వర్మ. టాక్సిక్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసేసుకుంది. KGF తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు మరో భారీ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. యష్ లుక్, టీజర్, మేకింగ్ స్టైల్, భారీ బడ్జెట్ ఇలా ప్రతి అంశం ఈ సినిమాను హాట్ టాపిక్ గా మార్చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ ను ఓ స్టార్ హీరోయిన్ స్వయంగా వదులుకుందట. ఒకవేళ ఆమె ఈ సినిమాకు ఓకే చెప్పి ఉంటే అదే ఆమెకు మొదటి సౌత్ సినిమా మాత్రమే కాదు, ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా అయ్యేది. కానీ చివరి నిమిషంలో ఈ క్రేజీ ఆఫర్ ను రిజెక్ట్ చేయడంతో ఆమె స్థానంలో మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందని టాక్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు ఈ భారీ అవకాశాన్ని వదులుకుంది? అసలు టాక్సిక్ సినిమాలో ఏం జరుగుతుంది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. KGF చాప్టర్ 2 తర్వాత దాదాపు 3 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న యష్ ఈసారి పూర్తిగా భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మలయాళ నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్లో ఒకటిగా నిలిచింది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు, ఎమోషన్, ఫ్యామిలీ సెంటిమెంట్, స్టైలిష్ విజువల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయని సమాచారం. విడుదలైన గ్లిమ్స్ చూస్తేనే సినిమా ఎంత డిఫరెంట్గా ఉండబోతుందో అర్థమవుతుంది. ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏంటంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5 హీరోయిన్లు కనిపించబోతున్నారు. ఇప్పటికే కియారా అద్వానీ, నయనతార, హుమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీళ్ళందరూ కథలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారని టాక్. ముఖ్యంగా యష్, నయనతార కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ కూడా చాలా కీలకమని ప్రచారమూ జరుగుతుంది. అయితే యష్ సోదరి పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయంపై మాత్రం ఇంకా అధికారిక స్పష్టత లేదు. కొందరు నయనతారే ఆ పాత్రలో కనిపిస్తున్నారని అంటుంటే మరికొందరు వేరే ట్విస్ట్ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వార్త మాత్రం మరోటి. ఈ సినిమాలో మొదటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ను తీసుకోవాలని మేకర్స్ భావించారట. ఆమెతో చర్చలు కూడా జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏ పాత్ర కోసం ఆమెను సంప్రదించారనేది స్పష్టంగా తెలియకపోయినా యష్తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం మాత్రం దాదాపు ఖరారైందని అప్పట్లో బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. ఒకవేళ కరీనా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే అది ఆమె కెరియర్లో తొలి దక్షిణాది సినిమా మాత్రమే కాదు, ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా అయ్యేది. కానీ అనూహ్యంగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కరీనా ఎందుకు ఈ సినిమా చేయలేదనే విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాచారం లేదు. కొందరు డేట్ సమస్య అంటుంటే మరికొందరు పాత్ర నిడివి లేదా కథలో చేసిన మార్పుల కారణంగా ఆమె వెనక్కి తగ్గిందని చెబుతున్నారు. అయితే ఈ విషయాలపై చిత్ర బృందం కానీ కరీనా కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక కరీనా తప్పుకున్న తర్వాత ఆమె స్థానంలో లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలు భాషల్లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఈ సినిమా ద్వారా మరోసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. యష్తో ఆమె కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే టాక్సిక్ సినిమా టెక్నికల్ గా కూడా చాలా గ్రాండ్ గా తెరకెక్కుతుంది. KVN ప్రొడక్షన్స్ తో కలిసి యష్ సొంత బ్యానర్ మాన్స్టర్ మైండ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్లు, ఇంటర్నేషనల్ లొకేషన్స్, హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఈ సినిమాకు మరో హైలైట్ గా నిలవనున్నాయని సమాచారం. సంగీతం విషయంలో కూడా మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రవి బస్రూర్, తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా సంగీతం అందిస్తుండగా కొన్ని ప్రత్యేకమైన పాటలకు విశాల్ కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. కరీనా కపూర్కు ఆఫర్ వెళ్ళిందా, ఆమె నిజంగానే రిజెక్ట్ చేసిందా, నయనతార ఆమె స్థానంలో వచ్చిందా వంటి విషయాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం ఇవన్నీ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఆధారంగా వచ్చిన వార్తలే. అధికారిక ప్రకటన తర్వాత పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మరి నిజంగానే కరీనా కపూర్ టాక్సిక్ లాంటి భారీ ప్రాజెక్ట్ను మిస్ చేసుకుందా? యష్ సరసన ఆమె నటించి ఉంటే బాగుండేదని మీరు భావిస్తున్నారా, లేక నయనతార ఎంపికే బెస్ట్ అని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్, పాన్ ఇండియా మూవీ విశేషాలు, టాలీవుడ్, బాలీవుడ్ హాట్ న్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు.